పూర్ణ సంఖ్యల గుణకారము. హలో ఫ్రెండ్స్, మనం పూర్ణ సంఖ్యలు అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యల గుణకార ధర్మాల్లో ప్రత్యేకించి సంవృత ధర్మం మరియు స్థిత్యంతర ధర్మాలని చూద్దాం. ఈ పూర్ణ సంఖ్యల గుణకారం చూడండి. -20 ఇంటూ -5 మరియు -15 ఇంటూ 17. మొదటి దాంట్లో 20 ఇంటూ 5 = 100. మైనస్ ప్లస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే +100. అదేవిధంగా రెండవది, ఒక రుణ సంఖ్యను మరొక ధన సంఖ్యచే గుణిస్తే జవాబు రుణ సంఖ్య అవుతుంది, అనగా -255. ఈ రెండు సందర్భాల్లో ఫలితం పూర్ణ సంఖ్య అయింది. కాబట్టి 100 మరియు -255 ఏమవుతాయి? అవి పూర్ణ సంఖ్యలు. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం? రెండు పూర్ణ సంఖ్యలను గుణిస్తే లబ్ధం ఎప్పుడూ పూర్ణ సంఖ్యే. దీన్ని గుణకార సంవృత ధర్మం అంటారు. కాబట్టి పూర్ణ సంఖ్యల గుణకారము సంవృత ధర్మాన్ని పాటిస్తుంది అని చెప్పొచ్చు. ఈసారి 3 మరియు -4 వీటిని గుణిద్దాం. 3 ఇంటూ -4 = -12. ఒక ధన సంఖ్యని రుణ సంఖ్యతో గుణిస్తే రుణ సంఖ్య వస్తుంది. దీన్ని మరో క్రమంలో గుణిస్తే అంటే -4 ఇంటూ 3 ఒక రుణ సంఖ్యని ధన సంఖ్యచే గుణిస్తే ఫలితం రుణ సంఖ్య అవుతుంది. కాబట్టి మరలా -12 అవుతుంది. మనం రెండు పూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు సంఖ్యల క్రమంలో మార్పు వల్ల లబ్ధం మారదు. రెండు సంఖ్యలను మనం ఏ క్రమంలోనైనా గుణించవచ్చు. ఉదాహరణకి 3 ఇంటూ -4 -4 ఇంటూ 3 -12 ఇలా అన్నమాట. దీన్ని పూర్ణ సంఖ్యల గుణకార స్థిత్యంతర ధర్మము అని అంటారు. మరో ఉదాహరణ చూద్దాం. -15 ఇంటూ -10 +150. -10 ఇంటూ -15 +150. కనుక పూర్ణ సంఖ్యల గుణకార స్థిత్యంతర ధర్మం ప్రకారం -15 ఇంటూ -10 -10 ఇంటూ -15. ఇక్కడ మనం -15ని -10 చేత గుణించినా లేదా క్రమం మార్చి -10ని -15 చే గుణించినా లబ్ధంలో ఎటువంటి మార్పు లేదు. పూర్ణ సంఖ్యల గుణకారంలో 0కి ప్రత్యేక స్థానం ఉందని మీకు తెలుసు. ఎలా? ఈ విధంగా అన్నమాట. వీటిని చూడండి. -3 ఇంటూ 0 0, 0 ఇంటూ -4 0. రెండు సందర్భాల్లో లబ్ధము 0 అయింది. మనం ఏం గమనించాం? ఏ పూర్ణ సంఖ్యనైనా 0తో గుణిస్తే లబ్ధము 0 అవుతుంది. ఈరోజు నేర్చుకున్న అంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం ఎప్పుడూ ఒక పూర్ణ సంఖ్య. దీనిని గుణకార సంవృత ధర్మము అంటారు. ఉదాహరణకి 2 ఇంటూ -3 -6. రెండు పూర్ణ సంఖ్యలను గుణించినప్పుడు గుణకారం యొక్క క్రమంలో మార్పు వల్ల లబ్ధం మారదు. దీనిని గుణకార స్థిత్యంతర ధర్మము అంటారు. ఉదాహరణకి 3 ఇంటూ -4 -4 ఇంటూ 3 -12. మనం పూర్ణ సంఖ్యల గుణకారంలో 0 యొక్క ధర్మాన్ని కూడా నేర్చుకున్నాం. ఏ పూర్ణ సంఖ్యనైనా 0 చే గుణిస్తే లబ్ధం ఎప్పుడూ 0 అవుతుంది. ఉదాహరణకి -3 ఇంటూ 0 0. ఇది ఇవాళ మనం ఈ పాఠంలో నేర్చుకున్న విషయాలు. మళ్ళీ తర్వాత పాఠంలో మరెన్నో విషయాలు మళ్ళీ నేర్చుకుందాం. అంతవరకు సెలవు.